లైవ్లోకి రాబోతున్నారు. ముందుగా రవీంద్రరావు గారు మీ దగ్గరకు వద్దాం. గుడ్ మార్నింగ్ రవీంద్రరావు గారు. చూస్తున్నాం కదా, ఈ ఎపిసోడ్ దాదాపు 4వ తేదీ నుంచి నడుస్తుంది. ఈరోజు మళ్ళీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 11 గంటలకు మీరు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పేసి. ఈ అల్లు అర్జున్కి సంబంధించి ప్రభుత్వం ఇంత సీరియస్గా తీసుకోవడానికి అసలు ఎలా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? ఈ ఎపిసోడ్లో నిజంగా ప్రభుత్వం సరైన పద్ధతే పాటిస్తుంది, ఒక మహిళా కారణమైన అల్లు అర్జున్ను విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు ఛానల్లో పాల్గొంటున్న పెద్దలు శ్రీనివాస్ గారికి, ఇతర మిత్రులు నమస్కారం. ఇప్పుడు ఒక కేసు జరిగినప్పుడు, ఒక నేరం జరిగినప్పుడు, జరిగిందని అనుకున్నప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇండియన్ పీనల్ కోడ్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఆ కేసు పెట్టేటప్పుడు నిజంగానే కాన్స్పిరసీ ఉందా, కుట్రకోణం ఉందా, లేదా దీంట్లో క్రిమినల్ యాటిట్యూడ్ ఉందా, లేదా ఇది నెగ్లిజెన్స్ తోటి జరిగిందా, లేదా ఇది యాక్సిడెంటల్ గా జరిగిందా అనే దాన్ని పరిగణలోకి తీసుకునే ఈ కేసు అనేది స్టడీ చేస్తారు. మనకు దోసినంత మేరకి, సాధారణ ప్రజలకు ఎవరికైనా చూస్తే కనిపించేంత మేరకి ఇంత కుట్రకోణం కానీ క్రిమినల్ యాక్టివిటీ కానీ మీకు కనిపిస్తుందా, మనకు కనిపిస్తుందా రాజేష్ గారు? ఇలా చాలా స్పష్టంగా యాక్సిడెంటల్ అనేది మనకు తెలుస్తున్నది. అనేక మార్లు సినిమా యాక్టర్లు తమ సినిమా రిలీజ్ సమయంలో కానీ, లేదా ప్రీ షోలు కానీ, లేదా ట్రైలర్స్ కానీ భారీ ఎత్తున రిలీజ్ చేస్తుంటారు. దానికి పోలీస్ బందోబస్తు చేసుకుంటారు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ జరిగింది ఒక ప్రాణం జరిగినందుకు చనిపోయిన వారి పట్ల మనకి ఎవరికైనా ఆ సానుభూతి రవీంద్రరావు గారు, ఈ రోజు ఆ మహిళ ఎవరైతే రేవతి చనిపోయిందో, ఆ చనిపోయిన రేవతికి కారణం అంటే అల్లు అర్జున్ కాదంటారా మీరు? ఆమె మృతికి కారణం అల్లు అర్జున్ కాదంటారు? ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు, ఈ రోజు ఆమె చనిపోయిందంటే దానికి కారణం అల్లు అర్జున్ అని. మరి రేవంత్ రెడ్డి గారి సొంత ఊర్లో వాళ్ళ బ్రదర్స్ పేర్లు రాసి వీళ్ళే నాకు చావు కారణం అని చెప్పి రాసి చనిపోయింది కదా, సూసైడ్ చేసుకుండు కదా. ఎందుకని చేయాలంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ ని పేర్లతో రాసి 3 పేజీల ఉత్తరం రాసిండు కదా. ఆయన పెద్ద మనిషి పాప లక్ష్మారెడ్డి, ఆయన ఎవరో అది ప్రాణం కదా. హాస్టల్లో అమ్మాయిలు 58 మంది చనిపోయిందండి. విద్యాశాఖ మంత్రి లేక ముఖ్యమంత్రి తన దగ్గర విద్యాశాఖను పెట్టుకొని హాస్టల్లో పురుగులన్నం తిని చనిపోయినటువంటి పిల్లలు మరి ఉన్నారు కదా. దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఒక అమ్మాయిని, హాస్టల్లో ఉన్న అమ్మాయిని 7 సార్లు ఎలక కలిసిందండి. 7 సార్లు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించారు. అమ్మాయి చావు బతుకుల మధ్య ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలండి? ఎన్ని మార్లు రోడ్ల మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోడ్లు అధ్వానంగా ఉండి విపరీతమైన రోడ్ ట్యాక్సీలు తీసుకుంటా, టోళ్లు వసూలు చేసుకుంటా విపరీతంగా జరుగుతున్న రోడ్ల యాక్సిడెంట్లకి ఈ ప్రభుత్వం బాధ్యత వహించదా? ఎన్ని చావులకి ఇట్లా పెట్టుకుంటూ పోతే నేను అనేది ఏంటంటే, ఇది ఖచ్చితంగా అంటే దీంట్లో నేను అనేది ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెల వీళ్ళ యాటిట్యూడ్ లో డిఫరెన్స్ ఉంది, క్రిమినల్ యాక్టిట్యూడ్ ఉంది. ఇవాళ ఎవరి దగ్గర ఉంది అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే క్రిమినల్ యాక్టిట్యూడ్ ఉంది. ఈ రాష్ట్రంలో కీలకమైన వ్యాపార రంగం, అన్ని లక్షలాది మంది వర్గాలు ఆధారపడే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇలా కుప్పకూల్చేశాడు. హైదరాబాద్ మూసీ ప్రాజెక్టు వల్ల భయకంపితులు చేసి. ఇంకొకటి ఏంది, లా అండ్ ఆర్డర్ నిన్ననే రిలీజ్ చేశారు. 67% ఇవాళ ఆ క్రిమినల్ కేసులు పెరిగినాయి అనేక రంగాల్లో. అది పోక్సో కేసులు కానీ, ఆ మర్డర్లకు సంబంధించినటువంటి కాదు, హైదరాబాద్ సిటీలో లా అండ్ ఆర్డర్ కానీ గతంతో పోలిస్తే 65% పెరిగింది. ఇది కాస్మోపాలిటేషన్ సిటీది. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కూడా లక్షలాది మంది ఆధారపడుతుంటారు. నాగార్జున ఫంక్షన్ హాల్ కూర్చిండ్రు, ఆగిండ్రు, అక్కడ వరకు ఆగిండ్రా. మీరు వినండి రాజు గారు, ఒక్క నిమిషం నేను ముగిస్తా. ఆయన ఆగలే. ఆయన ఏం చేశారు, కొండ సురేఖ అనే మంత్రిని పట్టుకొని కుటుంబం మొత్తం విచ్ఛిన్నం చేసేలాగా విచ్చలవిడిగా మాట్లాడారు. మరి కొండ సురేఖ కూడా ఒక కుటుంబం సూసైడ్ చేసుకునే స్థాయిలో ఆమె మాటలు ఉన్నాయి. కేసు ఏమన్నా అయిందా? ఆమె మీద యాక్షన్ తీసుకున్నారా? ఇక రెండోది, మోహన్ బాబు గారు ఓ పర్సనాలిటీ, కుటుంబంలో సమస్య వచ్చింది తండ్రి కొడుకుల మధ్యన. బౌన్సర్లు 100 కొద్ది మంది బౌన్సర్లు రోజుల తరబడి ఇంటి మీద దాడి చేస్తుంటే, 60 లక్షణాలను మొత్తుకుంటుంటే, గేట్లు దోసుకుని ప్రెస్ వాళ్ళు వస్తా అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి, బౌన్సర్లు వస్తుందని చెప్తుంటే కూడా ఈ ప్రభుత్వం రోజుల తరబడి మిన్నకుండిపోయింది. అంటే ఏం జరుగుతుంది అంటే, మా సంవత్సరాల తరబడి మద్రాసులో ఉన్న
తెలుగు ఇండస్ట్రీ ఇవాళ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతున్న అనేక రంగాలని ఇవాళ ఐటీ రంగం కానీ ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ రంగం కానీ ఈ అన్నిటి ల్యాండ్ ఆర్డర్ సంబంధించి కానీ ఇవాళ మొత్తం కూడా చేతులు ఎత్తేసి 6 గ్యారెంటీల అమలు పరచలేక డైవర్షన్ పార్టీ కాదండి చిన్న విషయాలు రవీంద్రరావు గారు ముఖ్యమంత్రి అంటున్నారు అక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే మీరు ఇంతగానో రెస్పాండ్ అవుతున్నారు, మరి అక్కడ ఒక మహిళ చనిపోయింది అక్కడ రెస్పాండ్ అవ్వరా మీరు? అదేవిధంగా ఆమె కుమారుడు చావు బతుకులు దానికి రెస్పాండ్ అవ్వరా మీరు అనే విధంగా చెప్తూ ఉన్నారు. దీని ఎట్లా తొక్కిసలాటలో చనిపోయిన ఆమె పట్ల ఇంత కన్సర్న్ ఇస్తున్న ముఖ్యమంత్రి గారు మరి హాస్టళ్లలో చనిపోయిన అమ్మాయిల పట్ల ఎందుకు నీకు కన్సర్న్ లేదు? మీ ఊళ్ళే మీ బ్రదర్స్ సూసైడ్ చేసుకుని చనిపోయిన పట్ల ఎందుకు కన్సర్న్ లేదు? వాళ్ళ పట్ల మీరు ఎందుకు మాట్లాడలేదు? పోలీసు వారు కేసు పెట్టి పంపించినాక ఆ చట్ట పరిధిలోకి వెళ్ళిపోయాక అసెంబ్లీలో ఎందుకు మాట్లాడినావు? ఇంత పెద్దగా డిబేట్ ఎందుకు పెట్టినావు? అసెంబ్లీలో ఎందుకు రెచ్చగొట్టినావు? నువ్వు మాట్లాడబట్టుకునే కదా అసెంబ్లీలో రెచ్చగొడుతుంది కదా. ఇవాళ జాకు విద్యార్థుల పేరిట కాంగ్రెస్ నాయకుల ముసుగులో ఇవాళ పోయి ఇంటి మీద దాడి చేసింది. ఏం సంకేతం కాదండి, ఇంటి మీద దాడి మనం అదే మాట్లాడదాం అనుకున్నాం. ఆ ఇంటి మీద అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసింది బీఆర్ఎస్ పార్టీ మనుషులే అంటున్నారు అక్కడ. ఎందుకంటే కేటీఆర్ తో ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ నేత సీనియర్ నేతలతోటి ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ దాడి చేసిన వాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సభలు మాట్లాడిన తెల్లారే దాడి చేసింది. ఇప్పుడు లేటెస్ట్ ఫోటోలు ముఖ్యమంత్రి గారితో దిగినవి ఉన్నాయి. అవి గతంలో ఎప్పుడో వాళ్ళు ఉద్యమ సమయంలో దిగిన ఫోటోలు కావచ్చు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గాంధీ భవన్ లో తిరుగుతున్న వాళ్ళ ఫోటోలే ఉన్నాయి. రైతులు తయారీ విత్ కాంగ్రెస్ వైద్యాకులకే సంబంధం అండి. ఆల్రెడీ కేసు పెట్టి జైలు పోయి ఇచ్చిన ఆయన పట్ల ఆల్రెడీ కేసు పెట్టి జైలు పోయి ఇచ్చినాక అసెంబ్లీలో ఎట్లా మాట్లాడతారండి? అసెంబ్లీలో విచ్చలవిడిగా ముఖ్యమంత్రి రెచ్చిపోయి మాట్లాడితే మాత్రం ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇద్దా అంటే మేము అనేది కన్సర్న్ ఒకటండి రవీంద్రరావు గారు ఒక పాయింట్ ఇక్కడ రవీంద్రరావు ఇక్కడ ఒక పాయింట్ మీరు 3 అంశాలు చెప్పారు. ఒకటి ఏంటి అంటే ఒకటి అల్లు అర్జున్ కుటుంబాన్ని, ఒకటి నాగార్జున కుటుంబాన్ని, మరొకటి మోహన్ బాబు. ఇందులో అల్లు అర్జున్నే ప్రభుత్వం సీరియస్ గా టార్గెట్ చేసింది అనుకోవాలా? ఇప్పుడు మీరు అన్నట్టు అల్లు అర్జున్ ఒక్కనే టార్గెట్ చేసి ఉంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ 3-4 ఇష్యూస్ ఉన్నాయి కదా, సో దీంట్లో ఏ రకంగా చూడాలి? అల్లు అర్జున్ కావాలనేది టార్గెట్ చేసి అంటే ఇప్పుడు బయట జరుగుతున్న చర్చ ఏంది రాజేష్ గారు అంటే మొన్న ఏదో సినిమా ప్రివ్యూ దాంట్లో మన ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఆయన ఏదో పేరు మర్చిపోతే పక్కలు అందించింది అనేది, దానిని కసి పెంచుకుని ఒక సినిమా యాక్టరు నేను ఆ టికెట్లు పెంచి చేసిన సినిమాకి నా పేరు మర్చిపోతాడా అని ఈయన ఎట్లా లోపలేయాలన్నాడు. అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు, రివెంజ్ తెచ్చుకుంటా అనేది ఇక్కడ సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ విస్తృతంగా జరుగుతుంది చర్చ. ఒక ముఖ్యమంత్రి అనేవాడు అన్బయాస్ ఉండాలి, చట్టసభకి చాలా గౌరవం ఇవ్వాలి. ఇట్లాంటి కేసులు అన్నింటి తీసుకుపోయి సభలలో పెట్టి ఆయన ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చడమే కాకుండా హైదరాబాదు మన తెలంగాణ ఇమేజ్ ని దిగజార్చడమే కాకుండా ఒక ఇండస్ట్రీని భయకంపితం చేసుకొని ఆయన క్యూ పట్టించుకునే ప్రయత్నం ఉంది. అంతర్గతంగా ఆయన ఎజెండా ఏదో ఉంది, ఆ ఎజెండా బయటికి రావాలనేది మాత్రం ఇప్పుడు బయట చర్చ జరుగుతారు. ఒక్క నిమిషం మా ప్రతినిధి శ్రీనివాస్ కూడా ఉన్నారు లైవ్ లో, ఎందుకంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతంలో ఉన్నారు. ఎందుకంటే కాసేపట్లో అల్లు అర్జున్ని విచారించబోతున్నారు. శ్రీనివాస్, ఏంటి అల్లు